హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా? దీనిలో నిజమెంత? రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి రావి చెట్టు పూజకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పండుగల సమయంలో చాలామంది రావి చెట్టు క్రింద పూజలు చేస్తారు. ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద కొందరు ఆవ నూనె దీపం వెలిగిస్తారు. ఇది జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. అయితే రావి చెట్టును రాత్రి వేళల్లో దుష్టశక్తి వెంటాడుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే రావి చెట్టును రాత్రిపూట తాకకూడదని చెబుతారు. ఇది మూఢనమ్మకమా లేక ఇందులో శాస్త్రీయ కోణం ఉందనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. రావి చెట్టును హిందూ మతంలో దైవ స్వరూపంగా పరిగణిస్తారు. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. చెట్టు వేరులో మహావిష్ణువు, కాండంలో కేశవుడు, ఆకుల్లో సకల దేవతలు నివసించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే రావి చెట్టును పూజిస్తారు. అందుచేత సంప్రదాయాల ప్రకారం రాత్రిపూట రావి చెట్టు కిందకి వెళ్ళడం, పడుకోవడం శ్రేయస్కరం కాదు. రావి చెట్టులో ఆత్మలు ఉంటాయా? పురాణ గ్రంథాల ప్రకారం రావి చెట్టుపై నివసించే ఆత్మలు పూర్తిగా ఊహా మాత్రమే. గ్రంథాలలో రావి చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు. కావున రాత్రిపూట రావి చెట్టు దగ్గరకు రాకూడదు. ఇలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఇలా చెప్తే మనుషులు రాత్రిపూట ఈ చెట్టు దగ్గరికి వెళ్లకుండా ఉంటారని చెబుతుంటారు. దీనిలో ఎలాంటి శాస్త్రీయ కోణం లేదు. రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తుల నివాసం పెద్దలు చెప్పే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే, రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు. అంతేకాదు, రాత్రిపూట రావి చెట్టును తాకకూడదు, ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికి అసలు ఆధారం ఏమిటి? ఇది నిజమా లేక కేవలం మూఢనమ్మకమా లేక దీనిలో శాస్త్రీయ కోణం దాగి ఉందా? పురాణ గ్రంథాల్లో రావి చెట్టు విష్ణు స్వరూపంగా పరిగణించబడుతుంది. అందువల్ల హిందూ మతంలో రావి చెట్టు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజా కార్యక్రమాలను రావి చెట్టు క్రింద చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం ప్రతి శనివారం నాడు రావి చెట్టు క్రింద ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది. అయితే రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు. అంతేకాదు, రాత్రిపూట రావి చెట్టును తాకకూడదు అని చెబుతారు. ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికి అసలు ఆధారం ఏమిటి? ఇది నిజమా లేక కేవలం మూఢనమ్మకమా లేక దీనిలో శాస్త్రీయ కోణం దాగి ఉందా? ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకున్నాం. శాస్త్రీయ విధానం ప్రకారం రాత్రి సమయంలో రావి చెట్టు లేదా ఇతర చెట్ల కింద పడుకోవడం నిషేధించబడింది. ఎందుకంటే చెట్లు రాత్రిలో కార్బన్ డయాక్సైడ్ను గాలిలోకి విడుదల చేస్తాయి. మానవ శరీరానికి అది మంచిది కాదు. ఎక్కువ సమయం కార్బన్ డయాక్సైడ్ పీలిస్తే శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అందుకే రాత్రి సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదని అంటారు. పురాణ గ్రంథాల ప్రకారం హిందూ మతంలో రావి చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు. విశ్వాసం ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు. మహావిష్ణువు రావి చెట్టు మూలాలలో, కేశవుడు కాండం, సకల దేవతలు ఆకులలో నివసిస్తున్నట్లు పురాణాలలో చెప్పబడింది. అందువల్ల రావి చెట్టును పూజిస్తారు కనుక గ్రంథాల ప్రకారం రాత్రి సమయంలో రావి చెట్టు కిందకు వెళ్లడం లేదా నిద్రించడం శుభప్రదంగా పరిగణించబడదు. రావి చెట్టులో ఆత్మలు నివసిస్తాయా అంటే, పురాణ గ్రంథాల ప్రకారం రావి చెట్టుపై ఆత్మలు నివసిస్తాయనేది కేవలం ఊహాత్మకమైనవి. గ్రంథాలలో రావి చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు కనుక ఈ చెట్టులో ఆత్మ నివసిస్తుందనేది మనుషులు రాత్రి ఈ చెట్టుకు దూరంగా ఉంచడానికి మాత్రమే అని శాస్త్రీయ కోణంలో రాత్రిపూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు. దుష్టశక్తులు దరిచేరకుండా ఉండాలంటే మీ ఇంటి ఆవరణలో ఈశాన్యం వైపు ఈ మొక్క నాటితే చాలు.
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నవి కూడా అంతే వాస్తవం. అందువల్ల దుష్టశక్తుల పీడ తొలగించుకోవడానికి కొంతమంది తాయెత్తులు, పూజలు చేయించడం, దిష్టి తీయడం వంటివి చేస్తూ ఉంటారు. దుష్టశక్తులను తొలగించడానికి ఇలాంటి పనులు చేయటం మాత్రమే కాకుండా దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి కొన్ని పనులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పనులు చేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం కూడా తొలగిపోతుంది. మరి దుష్టశక్తులు దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి తెల్ల జిల్లేడు చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జిల్లేడు చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాకుండా దీని పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. అంతేకాకుండా దేవతాశక్తులను ఆకర్షించే గుణం ఈ తెల్ల జిల్లేడు చెట్టులో ఉంటుంది. ఈ తెల్ల జిల్లేడు చెట్టు హేరంబ గణపతికి ప్రత్యేకంగా చెప్పవచ్చు. అందువల్ల గణపతి పూజలో తెల్ల జిల్లేడు పువ్వులు ఉపయోగించడం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా 12 సంవత్సరాలకు పైగా నిరంతరంగా తెల్ల జిల్లేడు చెట్టు పెరిగితే దాని వేర్లు గణపతి ఆకారంలో ఉంటాయి అంట. ఇంతటి పరమ పవిత్రమైన ఈ తెల్ల జిల్లేడు చెట్టును ఇంట్లో పెంచుతూ పూజిస్తే వాళ్ళ ఇంట్లో ఎంతో శ్రేయస్కరంగా, ప్రతి ఒక్కటి అనుకూలంగా, ఆదాయము అన్నీ అభివృద్ధి ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచి పూజించడం వల్ల దుష్టశక్తులు మీ ఇంటికి దరిదాపుల్లో కూడా ఉండవు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఈశాన్య దిశలో పెంచి పూజించడం వల్ల ప్రతికూల శక్తిని తొలగించి మీ ఇంటి మీద దుష్టశక్తుల దృష్టి పడకుండా నివారిస్తుంది. అంతేకాకుండా తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది. జిల్లేడు చెట్టు సిరి సంపదలకు చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్కని ఇంట్లో ఉంచి పూజిస్తే ధనధాన్యాలకి లోటు ఉండదు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.